గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నువ్వు అందమైన దానివే అనుకున్నాను కానీ ఇంత అందంగా మోసం చేస్తావని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇంకా తెలియట్టు నటించుకో. ఓడిపోతే 10,000 ఇస్తానని చెప్పి ఆ కోదండరామయ్యతో చేతులు కలిపి చిత్తు కైతా నాకు ఇస్తావా? ఐఎమ్ సారీ, ఇది మా పిన్ని చేసిన పని ఉంటుంది. ఉండండి, మీ డబ్బు తీసుకొచ్చిస్తాను. సారీ. ఏమండి ఏమండి మాల్తి మాల్తి తలపేసేమా. ఆగు. ఎవరినైనా హత్య చేసి వస్తున్నావా? అలా అనుకునే బావగా నన్ను కాల్చారమ్మా. నిజం నీకు చెప్పేద్దామని వచ్చాను. ఏమిటి నాకు చెప్పేది? ఒక హంతకుడికి ఆశ్రయం ఇవ్వటానికి నేను మామూలు మనిషిని కాదు, ఒక పోలీస్ ఆఫీసర్ భార్యని. శభాష్, చాలా బాగా మాట్లాడావమ్మా. గాయపడి రక్తసిక్తమైన శరీరంతో తోడబుట్టిన వాడి ఇంటికి వస్తే ఆ గాయం ఎలా అయిందన్నయ్యా అని అడగకుండా ఎవరినైనా చంపొచ్చావా అని అడిగేవే. అప్పుడే నీ గొప్పతనం చెల్లెల చరిత్రలోకి ఎక్కిపోయిందమ్మా. ఆగు. హ్యాండ్స్ అప్. బావగారా, బంధుత్వాన్ని గుర్తు చేసి నేరం నుంచి తప్పించుకుందాం అనుకుంటున్నావా? బంధుత్వమా? ఇంకెక్కడుంది? అన్నయ్య అని పిలవాల్సిన నోటితో హంతకుడా అని పిలిచిన ఈ ఇంట్లో ఇంకా బంధువులు ఎక్కడుంటారు ఇన్స్పెక్టర్? కమా, పోలీస్ స్టేషన్ నడు. రాకపోతే? నువ్వు రాకపోతే నీ శవాన్నైనా తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇన్స్పెక్టర్, చెయ్యని నేరానికి నువ్వు నన్ను అరెస్ట్ చేయలేవు. చేసిన నేరానికి శిక్ష పూర్తి కాకుండా నేను నీకు లొంగను. నేను చేసిన నేరం మూలంగా ఒక చెల్లెలు తాళిబొట్టుకు దూరం అయి అనాథైపోయింది. ఆమె మెడలో 3 ముళ్ళు పడకుండా ఈ చేతులకు సంకెళ్ళు పడవు. తప్పుకో. నేరస్తుల్ని ఎదుర్కొనేవాడినే కానీ భయపడి తప్పుకునేవాడిని కాదు. దారి విడు. నీకు మిగిలింది ఒకటే దారి, అది జైలు దారి. అయితే నీ అడ్డు తొలగించుకునే నేను రహదారిలో వెళ్ళిపోతాను. అసంభవం. నేను వెళ్ళటం కాదు, నువ్వు ఆపటం అసంభవం. అను. ఏం జరిగిందన్నయ్య? ఈ రక్తం ఏమిటి? ఏమిటన్నయ్య, ఓ పక్క రక్తం తారలే కారుతుంటే చిరునవ్వు నవ్వుతావేంటి? నేను పోగొట్టుకున్న చెల్లెలు నిజంగా ఇప్పుడు దొరికిందమ్మా. ఆ ఆనందంలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. జీవితంలో మొదటిసారిగా అన్నయ్య అన్న పిలుపు విన్న అనుభూతిని పొందాను. రామ్మా, ఆ బీరువాల డబ్బు తీయమ్మా.
నేను ఆంజనేయులకి ఇస్తానన్న డబ్బు దీంతో పూర్తయింది. ఇప్పుడే ఈ డబ్బు తీసుకెళ్లి ఆంజనేయులకి చూస్తాను. వద్దన్నయ్య, నీ రక్తంతో నన్ను తిలకం దిద్దుకోమంటావా, పారాణి రాసుకోమంటావా? తప్పదమ్మా. విశ్వనాథం ఆత్మ శాంతించాలి. నా పందెంలో ఈ రోజే ఆఖరి రోజు. రేపు అందరూ సూర్యోదయాన్ని చూస్తారు, కానీ నేను నీ కళ్యాణాన్ని చూస్తానమ్మా. ఏంటి తప్పించు పారిపోయాడా? కొంప మునిగిపోయింది కదే పారిజాతం. లెక్కలొచ్చా? లెక్క పెట్టివ్వనా? 50,000. మన పందానికి ఈ డబ్బు పనికిరాదు. ఎందుకని? ఎందుక? దీని మీద రక్తం అంటింది కనుక. నా రక్తాన్ని చిందించి డబ్బు తెస్తానని ఆ రోజు నీకు మాటిచ్చాను. కానీ ఇప్పుడు ఈ నోట్ల మీద కనిపించేది ఆ రంభాదేవి రక్తం. లేదు అని నువ్వంటే సరిపోతుందా? నేను ఈ డబ్బు తీసుకోను, ఈ పెళ్లికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకునేదేమిటి? న్యాయబద్ధంగా నీకు ఇవ్వాల్సిన డబ్బిచ్చాను. ధర్మంగా నా చెల్లెలు పెళ్లి చేయిస్తాను. అసంభవం. ఎలా సంభవమో ఇప్పుడే నీకు చూపిస్తాను. 50,000 తెస్తే పెళ్లి జరిపిస్తాను అన్న మాట నువ్వు తప్పావు. కానీ పెళ్లి జరిపించకపోతే కరిగిన కండ, చిందిన రక్తం ఉద్వేగంతో రెచ్చిపోయి నీ మీద ప్రతీకారం తీర్చుకుంటాయి అని నేనన్న మాట మాత్రం తప్పను. మనుషులు వచ్చి మన రాజాలు ఎత్తుకుపోయారండి. తన కూతురుతో ఎస్టేట్ లో పెళ్లి జరిపిస్తానని చెప్పుకున్నారట. కోదండరామయ్య, ప్రాణ స్నేహితుడు అనుకుంటే ఇంత పని చేస్తావా? బాబు పని, నా కొడుకుని ఎలాగైనా కాపాడు బాబు, కాపాడు బాబు, కాపాడు. చూశావా నిన్నిక్కడికి ఎలా రప్పించాను? నువ్వెందుకు రప్పించుకున్నావో నాకు తెలియదు గాని నేను మాత్రం నిన్ను తప్పించడానికే ఇక్కడికొచ్చాను. అది జరగని పని. నిన్ను నా మనుషులు కాసేపు ఇక్కడ ఉంచగలిగితే ఈలోగా పోలీసులు వస్తారు, నిన్ను తీసుకెళ్లి జైలు గోడలకు ఎరువుగా వేస్తారు. జైలు గోడలు కరువుతో ఎదురు చూస్తోంది నా కోసం కాదు, నీ కోసం. కావచ్చు, కానీ నిన్ను నా స్థానంలోకి మార్చేశాను. రంభాదేవి హత్య కేసులో నిన్నిరికించి పోలీసులతో నీకు కొత్త చుట్టరికాన్ని కలిపాను. నువ్వు 2 ఆకులు చదివితే నేను 4 ఆకులు చదివాను. కోదండ రామయ్య, నీ వేలుకుండాల్సిన నవరత్నాల ఉంగరం ఉందో లేదో ఒక్కసారి చూసుకో. అది అక్కడ లేదు, చచ్చిపోయిన రంభాదేవి వేలుకుంది. స్టేజి దగ్గర నేనే దొంగిలించి ఆమెకు బహుమానంగా ఇచ్చాను. నీ కాలికొన్న చెప్పులు చూసుకున్నావా? నీ కుడికాలి చెప్పు రంభాదేవి హత్య జరిగిన స్థలంలో నేనే వదిలొచ్చాను. కోదండరామయ్య, నువ్వు ఆంజనేయులు కలిసి బ్యాంకు దోచుకుని ఆ నింద నా తండ్రి మీద వేసి ఆయన నిండు ప్రాణం తీశారు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు నిన్ను నీడలా వెంటాడాను. నీ చేత తప్పులు చేయించాను. నువ్వింత తెలివిగలవాడివి కనుకే నా కొడుకుని కోదండరామయ్య ఎస్టేట్కి ఎత్తుకుపోయారని నిన్ను నమ్మించి నిన్ను ఇక్కడికి రప్పించాం. ఇప్పుడు నిన్ను ఇక్కడ భూస్థాపితం చేస్తాం. రేయ్, వీడిని నానా చిత్రహింసలు పెట్టి నా కళ్ళ ముందే చంపేయి. విశ్వనాథాన్ని చంపినట్టే రేఖని చంపుతాను రా.
మా నాన్న గుండెకి సరిపోతే మీరు ఊపిరాగి చావాలరా. మా అమ్మ అనాథగా సరిపోతే మీరు దిక్కులేని చావు చావాలి. మీ రాక్షసత్వానికి, మీ దుర్మార్గానికి ఇదే శిక్ష, ఇదే శిక్ష, ఇదే శిక్ష. ఇన్స్పెక్టర్, ఈ హంతకుణ్ణి మీకు అప్పచెబుతామని చూస్తుంటే వీడు ఎదురు తిరిగి చాకిరేవులో మురికి బట్టలు ఉతికినట్టు ఉతికేస్తున్నాడు. షటప్. రంభాదేవిని పారిజాతం సహాయంతో ఈ ఆంజనేయులు ఎలా హత్య చేయించాడో మా దగ్గర రుజువులతో సహా ఉన్నాయి. మా నాన్నకి ఈ హత్యలో భాగం ఉందని నేను సాక్ష్యం చెప్తున్నాను. ఈ సాక్ష్యాలు చాలా, లేక నేను కోర్టులో వేరే సాక్ష్యాలు ప్రవేశపెట్టాలా? ఆ ఆంజనేయులు పార్టీలు మార్చేసే బుద్ధి మన బిడ్డలు మన దగ్గర నుంచే నేర్చుకున్నారయ్యా. కాకపోతే చిన్న డిఫరెన్స్, మనం చెడ్డ పార్టీతో చేతులు కలిపాం, వాళ్ళ మంచి పార్టీతో చేతులు కలిపారు. ఇంతకీ మీ వాడేడి? పోనీలేవయ్యా, ఓ సాక్ష్యం తప్పింది. విశ్వనాథ్, అందరి పెళ్లిళ్లకు అగ్ని సాక్షి కావాలి, కానీ మా అందరి పెళ్లికి మాత్రం నీ ఆత్మసాక్షి చాలు. మమ్మల్ని దీవించు. పనిలో పని నువ్వు కూడా కానిచ్చేయి. అమ్మా And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.